మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారీకి అథారిటీ ఆమోదం తెలిపింది. క్యాపిటల్ సిటీలో షాపులు, కార్యాలయాలు, ఇళ్ల నిర్మాణం ఒకే చోట చేపట్టేలా మిక్స్డ్ యూజ్ అభివృద్ధికి భూములను గుర్తించారు. అలాగే మిక్స్డ్ యూజ్ భూములకు సంబంధించి ఆర్ఎఫ్క్యూ జారీ చేసేందుకు కూడా అథారిటీ అనుమతించింది. హోటళ్లు, స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణానికి భూముల కేటాయింపులో కొత్త నిబంధనలకు ఆమోదం లభించింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు రుణమాఫీ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. 2026 జనవరి 6వ తేదీకి ముందు తీసుకున్న రుణాల కుటుంబానికి 1.5 లక్షల వరకు రుణమాఫీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ 65వ సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో సిఆర్డీ అథారిటీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులంతా కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రస్తుతం అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబుకు అధికారులంతా కూడా వివరించారు. అయితే ఏ సంస్థలు ఎంతవరకు నిర్మాణాలు చేపట్టారు, దాంతోపాటు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కు సంబంధించి ఏదైతే తాడికొండ మండలంలో తీసుకున్నట్లయితే అటు ఏవైతే ఆ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్కి ఎవరైతే ఇస్తున్నారో జనవరి 26 జనవరి 6వ తారీఖు లోపల ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 1.5 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు దీనిపైన సిఆర్డీ అథారిటీ కూడా ఆమోదం అయితే తెలిపింది. ఏదైతే అంటే మోతాడక గ్రామాలు ఇట్లా చూసుకున్నట్లయితే ఈ గ్రామాలన్నిటిలో కూడా సిఆర్డీకి సంబంధించిన ఏదైతే అంటే ప్రధానంగా హోటళ్ళు, అదేవిధంగా స్కూల్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే కమర్షియల్ భవనాలన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని దానికి సంబంధించి ప్రత్యేకంగా కొంత అంటే 46 ఎకరాల ల్యాండ్ను కూడా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో కూడా చూసుకున్నట్లయితే ఇలాంటి అంటే ప్రధానంగా ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మరింతగా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ తీసుకున్న నిర్ణయాలన్నిటినీ కూడా ఏదైతే ఇప్పుడు ఈ సిఆర్డీ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలన్నిటినీ కూడా రేపు 2వ తారీఖు అంటే 3వ తారీఖు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ కేబినెట్ సమావేశంలో వీటన్నిటికీ కూడా ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత అవన్నీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని అయితే రూపొందించే అవకాశం కనపడుతుంది. దాంతోపాటు ఏదైతే సెకండ్ ఫేజ్లో తీసుకున్న ఆ రైల్వే జోన్కు సంబంధించి ఆ రైల్వేకి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి కూడా ల్యాండ్ను ఏదైతే దాదాపుగా 2,600 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 2,600 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాన్ని సిఆర్డీఏ నుంచి తీసుకోవాలి అని చెప్పని అయితే భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సెకండ్ ఫేజ్కు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి గ్రామ సభలో అవన్నీ నిర్వహించి వాటి ద్వారా రైతుల దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పని అయితే భావిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా క్లియర్ చేసి వాటన్నిటిని వాళ్ళకి ఏదైతే అంటే 1.5 లక్షల రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ కమిట్మెంట్లన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జరగాలని చెప్పని ఇప్పటికే అధికారులకు అయితే సీఎం చంద్రబాబు సూచించారు. అయితే ప్రస్తుతం వీటన్నిటిపైన పూర్తి స్థాయిగా అటు మంత్రి నారాయణతో పాటు అధికారులంతా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల నుంచి పూర్తి స్థాయిగా సమాచారాన్ని అయితే తీసుకున్న తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ ల్యాండ్ సేకరణ అనేది మాత్రం జరగాలని చెప్పని అటు అధికారులకు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రవి, రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.